10-15 రోజుల కిందట డేట్ చెప్పి, ఏ వారమని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే బిక్కముఖాలేస్తాం. కానీ నెల్లూరుకు చెందిన బాల్దియా జైన్ 500 ఏళ్లలో ఏ డేట్ చెప్పినా ఆ రోజు ఏ వారమొచ్చిందో సెకన్లలో చెప్పేస్తాడు. ప్రపంచ స్థాయి పోటీల్లో వరుసగా బంగారు పతకాలు సాధిస్తున్నాడు. తన రికార్డుల్ని తానే బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఆ అపర మేధావి మేధస్సుని చూసిన వారంతా ఔరా అని ఆశ్చర్యపోక మానరు. బాల్దియా జైన్ తాత ముత్తాతలు రాజస్థాన్ నుంచి నెల్లూరుకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి మహావీర్ కుమార్ జ్యువెలరీ వ్యాపారం చేస్తుంటాడు. బాల్దియా జైన్ చిన్నతనంలో లెక్కలపై ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. అది గమనించిన తల్లిదండ్రులు 8వ తరగతిలో స్కూల్ మానిపించారు. రాజమండ్రిలో రాజేంద్ర కుమార్ నిర్వహించే ఐ మెమరీ స్కూల్లో చేర్పించారు. రాజేంద్ర కుమార్ రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు మెంటల్ క్యాలిక్యులేషన్లో శిక్షణ ఇచ్చారు. మెంటల్ క్యాలెండర్ డేట్స్లో ప్రోత్సహించారు. 2016లో టర్కీలో జరిగిన ప్రపంచ స్థాయి మెంటల్ క్యాలెండర్ డేట్స్ పోటీల్లో బాల్దియా జైన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఒక నిమిషంలో 125 ప్రశ్నలకి 110 సరైన సమాధానాలు ఇవ్వడంతో బంగారు పతకం వరించింది. 2016లో అమెరికాలో జరిగిన పోటీల్లో కేవలం 56 సెకండ్ల వ్యవధిలో 125 ప్రశ్నలకి 125 ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ ఏడాది నవంబర్ నెలలో షార్జాలో మెమోరైడ్ ఒలింపిక్స్ పోటీల్లో కేవలం 51 సెకన్లలో 125 ప్రశ్నలకి సమాధానాలిచ్చి తన రికార్డుని తానే బద్దలుకొట్టాడు. నేను పార్టిసిపేట్ చేశాను. దానికోసమే నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను. సో ఈ సాఫ్ట్వేర్లో ఎలా అంటే మన మెంటల్ క్యాలెండర్ డేట్స్లో 125 డేట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్లో 125 డేట్స్ ఉంటాయి. దానికి ఓన్లీ 1 మినిట్ టైం లిమిట్ ఉంటుంది. సో ఎన్ని డేట్స్ మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే 1 మినిట్లో టైం ఉంటుంది. సో నేను టర్కీలో 110 డేట్స్ హైయెస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో నవంబర్లో మనకు ఆ మెమోరైడ్ ఒలింపిక్స్ ఎవ్రీ 4 ఇయర్స్లో జరిగేది లాస్ వెగస్లో జరిగింది. అది 7 నవంబర్ ఆ టైంలో జరిగింది. సో నేను దాంట్లో మెంటల్ క్యాలెండర్ డేట్స్ అనే ఈవెంట్లో నేను వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను. దాంట్లో 125 డేట్స్ 56 సెకండ్స్లో నేను క్యాల్కులేట్ చేసి నేను వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను. నేను ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ లిమిట్ బ్రేక్ చేశాను. దీని తర్వాత ఒక 8 ఇయర్స్ తర్వాత నేను ఆ 8 ఇయర్స్లో నాకు కాలేజ్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు 2024 7th నవంబర్లో ఇది మనకు మెమోరైడ్ ఒలింపిక్స్ మళ్ళీ ఆఫ్టర్ 8 ఇయర్స్ షార్జాలో ఉండింది. 7th నుంచి 9th నవంబర్ మధ్య. సో 8th నవంబర్ నాకు మెంటల్ క్యాలెండర్ డేట్స్ అని ఈవెంట్ ఉండింది. దాంట్లో నేను మళ్ళీ నా ఓన్ సొంత వరల్డ్ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేశాను మెమోరైడ్లో. అది 125 డేట్స్ 51.24 సెకండ్స్లో నేను మళ్ళీ బ్రేక్ చేసి నా ఓన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి దాంట్లో గోల్డ్ మెడల్ నేను సాధించాను. నేను మా మమ్మీ మా మామ్ డాడ్ని థ్యాంక్ యూ చెప్తాను. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేయకుండా పోతే నేను ఆ లెవెల్ వరకు పోవడం అంటే కష్టం. మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా మెయిన్లీ మా కోచ్ విజన్ ఇది ఇలాంటివి ఈవెంట్స్, ఇలాంటివి మెమరీ టెక్నిక్స్ ఎడ్యుకేషన్లో ఎట్లా యూస్ చేసి స్టూడెంట్స్కి ఒక మంచి ఈజీ వేలో నేర్చుకోవడానికి మా రాజేంద్ర సార్ కోచ్ వచ్చి ఇది ఐ మెమరీ ఇన్స్టిట్యూట్లో నేర్పించిన వల్ల మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. బాల్దియా జైన్ మెంటల్ క్యాలెండర్ డేట్స్తో పాటు రూబీ క్యూబ్, మెంటల్ క్యాలిక్యులేషన్స్ ఇతర విభాగాల్లోనూ రాణిస్తున్నాడు. ఈ మధ్యనే చెన్నైలోని ఆర్ఎంకే ఇంజనీరింగ్ కాలేజీ ఈసీఈలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువుల్లోనూ అత్యధిక మార్కులు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. తల్లిదండ్రులు, కోచ్ రాజేంద్ర కుమార్ అతని విజయాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాగా కామ్గా ఉంటాడు. ప్లస్ అనుకోకుండా మాకు కూడా తెలియకుండా ఇంత తెలివి ఉందని మాకు కూడా అర్థం కాలే. అసలు ఆ ప్రాక్టీస్లో చేసే చూపించాడు. అప్పుడే తెలిసింది ఈయన ఎంత టాలెంట్ ఉందని. ప్లస్ ఇప్పుడు మాకు ఆ ఫీలింగ్ లేదు. ఆ 3 సంవత్సరాలు మేము రెగ్యులర్ స్కూలింగ్ మానిపించేసి ఈ స్టెప్ తీసుకున్న దానికి మేము ఇప్పుడు అది హ్యాపీ అయ్యాం. దాని తర్వాత ఎడ్యుకేషన్లో కూడా బాగా బీటెక్లో కూడా ఫస్ట్ క్లాస్లో వచ్చింది. అది కూడా మంచి ర్యాంకే వచ్చింది. అందుకని ఎక్కడ మాకు ఏం ప్రాబ్లం కాలే, బాగానే జరిగింది అన్నీ. ఇట్లాగా ఫ్యూచర్లో కూడా
పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు ప్రాక్టీస్. ఆ సబ్జెక్ట్ అంతే, ఆ మెంటల్ క్యాలెండర్ అంటే అంత ఇష్టం. అంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా అది 1 మినిట్ ఈవెంట్, ఇష్టం వచ్చినప్పుడు రోజుకి ఒక 100 సార్లన్నా ట్రై చేయొచ్చు. అదొక పెద్ద 10-15 గంటల అంత సాఫ్ట్వేర్ కాదు కాబట్టి 1 మినిట్ కాబట్టి ఇష్టం వచ్చినప్పుడు ఆడతా పాడతా సాంగ్స్ వింటా సాల్వ్ చేస్తూ ఉంటాడు. అన్ని మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటే కూడా ఎట్లా అవుతుందని అట్లా కూడా ప్రతి విధంగా ట్రయల్ చేసిన దానికి ఈ రిజల్ట్ ఇప్పుడు వచ్చింది మనకి. 2014లో వచ్చాడు. సో అతను రెగ్యులర్ స్కూలింగ్ నుంచి బయటకు వచ్చేసి హోమ్ స్కూలింగ్ చేశాడు నా దగ్గర. సో 3 ఇయర్స్ అతనికి అకాడమిక్స్తో పాటు రకరకాల టెక్నిక్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎన్నో రకరకాల టెక్నిక్స్ అన్నీ కూడా అతన్ని మనం నేర్పించి ట్రైనింగ్ ఇచ్చాము. తర్వాత సో మెనీ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కాంపిటీషన్స్లో అతను పార్టిసిపేట్ చేశాడు. మెమరీ ఈవెంట్స్లోని, మెంటల్ క్యాల్కులేషన్స్లోని కూడా పార్టిసిపేట్ చేశాడు. కానీ అతని ఇంట్రెస్ట్ అంతా కూడా క్యాలెండర్ డేట్స్ మీదే ఉండేది ఎప్పుడు కూడా. సో మనం అతనికి ఏది ఇంట్రెస్ట్ ఉందో మనం దాంట్లోనే ఎంకరేజ్ చేసాము. సో అతను 2016లో టర్కీ వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించాడు. 110 డేట్స్ కొట్టాడు, ఆల్ కరెక్ట్. తర్వాత అదే సంవత్సరంలో మళ్ళీ లాస్ వేగస్ యూఎస్ఏ వెళ్ళాం. అక్కడ దాదాపుగా 60 కంట్రీస్ వచ్చాయి. దాంతో అక్కడ అతను 125 డేట్స్ చెప్పి కరెక్ట్గా ఆన్సర్ చేసి 56 సెకండ్లో వరల్డ్ రికార్డ్ చేశాడు. అది న్యూ రికార్డ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 8 ఇయర్స్ తర్వాత అతని రికార్డు అతనే బ్రేక్ చేసుకుని 51 సెకండ్స్లో అతను ఒక కొత్త రికార్డుని మళ్ళీ సృష్టించాడు. సో ప్రపంచ స్థాయి పోటీల్లో తన రికార్డుల్ని తానే బద్దలు కొడుతూ వరుసగా బంగారు పతకాలు పట్టేస్తూ ప్రపంచ మేధావుల్లోనే మేధావిగా నిలుస్తున్న బాల్దియా జైన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అపర మేధావి అంటూ కొనియాడుతున్నారు. బాల్దియా జైన్ మరిన్ని విజయాలు పొందాలని, ప్రపంచ పోటీల్లో మరింతగా రాణించి మన దేశ కీర్తిని చాటాలని మనమంతా ఆశిద్దాం.